హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఇస్ సుష్మా. అక్కడ ఎప్పుడూ విఐపి వాహనాల సైరన్లు మోగుతూ ఉంటాయి. ఎటు చూసినా ఎర్రబుగ్గ వాహనాల సైరన్లే. అంతటి ప్రాధాన్యత ఉన్న నగరం అది. కానీ ఇప్పుడు అక్కడ పొల్యూషన్ సైరన్ మోగుతోంది. ఆ సైరన్ డేంజర్ లెవెల్ దాటిపోయి సివియర్ కండిషన్కు వచ్చేసింది. అదే దేశ రాజధాని ఢిల్లీ. దేశానికి కేంద్ర బిందువైనటువంటి నగరం ఇప్పుడు కాలుష్యంతో నిండిపోయింది. ఉదయం 11 గంటలు దాటినా కూడా సూర్యుడు కనిపించడు. రోడ్ల మీద వెళ్దామంటే దారి అంతా మసకగా ఉంటుంది. విమానాలు గంటల కొద్దీ ఆలస్యం అవుతుంది. పొరపాటున ఎవరైనా బయట ఎక్కువసేపు తిరిగితే కళ్ళ మంటలు, శ్వాస సంబంధ సమస్యలు. ఇది ఇప్పుడు హస్తిన దుస్థితి. ఇక పొగమంచు నేపథ్యంలో వాతావరణ శాఖ ఢిల్లీ వాసులకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాలుష్యానికి పొగమంచు కూడా తోడవడంతో ఢిల్లీలో వాయు నాణ్యత మరింత దిగజారింది. AQ1 తీవ్రత 500 పాయింట్లతో ప్రమాదకర స్థాయికి చేరింది. పాఠశాలలు హైబ్రిడ్ మోడ్లో కొనసాగుతున్నాయి. కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం గ్రాఫ్ 4 నిబంధనలు అమలు చేస్తోంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో 50% సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు నిర్మాణ పనులపై పూర్తిగా నిషేధం విధించారు. నగరంలో డీజిల్ వాహనాలకు ప్రవేశం నిలిపివేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని, వాహనాలు నడిపేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాదు ఢిల్లీలో పెళ్లిళ్లలో ఒకటి తప్పనిసరైంది. అదే ఎయిర్ ప్యూరిఫైర్. అవును, మరి అక్కడి పరిస్థితి అలా ఉంది. ఢిల్లీలో తీవ్రమైన గాలి కాలుష్యం కారణంగా ఈ సీజన్లో వివాహాలు, ఇతర వేడుకలు చేసుకునే వాళ్ళు అతిథుల కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫంక్షన్ నిర్వహించే చోట తప్పనిసరిగా ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఏర్పాటు చేయిస్తున్నారు. తద్వారా అతిథులకు క్లీన్ ఎయిర్ అందిస్తున్నారు. ఇందుకోసం అదనంగా 20,000 నుంచి 40,000 ఖర్చు చేస్తున్నారట. అలాగే అతిథుల కోసం మాస్కులు కూడా అందుబాటులో ఉంచుతున్నారు. అంటే ఢిల్లీలో పరిస్థితి ఎయిర్ ప్యూరిఫైయర్ వాడేంతగా దిగజారింది. డబ్బున్న వాళ్ళు సరే, మరి దేశ రాజధానిలో బతికే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి నరసింహారెడ్డి గారు పర్యావరణవేత్త ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో సాగర్ ధర్మ గారు పర్యావరణవేత్త, బాబురావు గారు పర్యావరణవేత్త జాయిన్ అవుతారు. ముందుగా అయితే నరసింహారెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఢిల్లీ కాలుష్యానికి చాలా కారణాలు ఉన్నాయి. కొన్నేమో హిస్టారికల్ అయితే ప్రధానంగా మొదటి నుంచి 4 కారణాలు వస్తున్నాయి. ఒకటేమో పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం ఒకటైతే, రెండవది వాహనాల కాలుష్యము, మూడవది మనకు అక్కడ కాల్చడం, చెత్త కానీ ఇంకా ఇతరత్ర కాల్చడం వల్ల అది వస్తుంది. తర్వాత కన్స్ట్రక్షన్, మనకి ఏదైతే నిర్మాణ రంగం నుంచి వస్తుందో ఇవి ప్రధాన కారణాలుగా మొదటి నుంచి చెప్తున్నారు. అదనంగా మనకు పంజాబ్, హర్యానాలో అక్కడ వరి గడ్డి కాల్చడం వల్ల అక్కడి నుంచి కూడా కాలుష్యం వస్తుందని అంటున్నారు. కానీ దాని శాతం చాలా తక్కువ. ఎక్కువ శాతం ఇక్కడ ఉన్న వాహనాల సంఖ్య, దీంతో పాటు నిర్మాణ రంగము, ఇవన్నీ కలగలిపిన వాయు కాలుష్యము. అయితే ఈ మనకెప్పుడు నవంబర్, డిసెంబర్, జనవరిలోనే ఇది ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే చలికాలము ఈ గాలి వాయువులు పైకి తొందరగా వెళ్ళవు కనుక మనము ప్రాణవాయువు పీల్చే వాతావరణంలోనే ఇవి ఉంటాయి. దీనివల్ల అక్కడ కాలుష్యం పెరుగుతుంది. అయితే ఇది గత 10 ఏళ్ల నుంచి కూడా వస్తుంది. ఈ 2 సంవత్సరాల నుంచి చాలా విపరీతమైన స్థాయికి పోయింది. ఇందాక మీరు అన్నారు AQI, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 అని ప్రభుత్వ డేటా చెప్తుంది. కానీ IQ ఎయిర్ అని ఇంటర్నేషనల్ WHO గైడ్ లైన్స్ అవన్నీ ప్రకారం చూస్తే దాదాపు 2,000 వరకు ఉంది AQI అని అంటున్నారు. అసలు ఇప్పటికే ఆ వాయు కాలుష్యానికి ప్రజలు ఎట్లా ఉంటున్నారు, అక్కడ అసలు నివసించే పరిస్థితులే లేవు అని చెప్తున్నారు. మీరు ఎక్కడైనా వేరే దగ్గర, ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో చూస్తే అసలు ఇంత దిగజారిపోయిన ఎయిర్ క్వాలిటీ
ఎక్కడా లేదు అంటున్నారు. ఉమ్, అయితే మనకు బీజింగ్‌లో చైనా రాజధాని నగరంలో ఇంతకంటే ఎక్కువ ఉండింది ఒకప్పుడు. ఉమ్, దాదాపు 10, 15 ఏళ్ల క్రితము. ఉమ్. ఆహ్, చైనా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకొని పరిస్థితిని పూర్తిగా మార్చినారు. కానీ మనం ఇక్కడ ఆ కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం. సార్ అది అయితే మనం చాలా ప్రతి సంవత్సరం చూస్తున్నాం, ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అయితే మరి ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు సార్? ఇది మన ఇప్పుడు బాధ్యత ఎవరు తీసుకుంటారనేది ప్రధాన ప్రశ్న వస్తుంది. ఢిల్లీ నగరములో కేంద్ర ప్రభుత్వం ఉంది. తర్వాత ఢిల్లీ ప్రభుత్వం ఉంది. అక్కడ మున్సిపల్ కమిటీ ఉంది. తర్వాత ఇది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ. దాదాపు ఢిల్లీ అంటున్న దాంట్లో సగము ఉత్తరప్రదేశ్, ఇటు హర్యానా, అటు పంజాబ్ ఇట్లాంటి రాష్ట్రాల పరిధి కూడా ఉంది. ఈ వీళ్ళందరి మధ్య సమన్వయము లేకపోవడంతోటి మీరంటే మీరు, మీరంటే మీరు తీసుకోవాలని ఎవరు నిర్ణయం తీసుకోవట్లేదు. అంటే మనకు ఒక సమన్వయ వేదిక ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ నిర్ణయాలు ఏవైతే తీసుకోవాలనో అందులో ప్రధానంగా వాహన కాలుష్యము తగ్గించాలి. అంటే వాహనాల సంఖ్య తగ్గించాలి. వాహనాల సంఖ్యలో కూడా ఇప్పుడు మీకు గుర్తుండుంటది, ఇదివరకు డీజిల్, పెట్రోల్ ఉన్నాయన్నీ సీఎన్జీగా మార్చిండ్రు. మార్చినా కూడా కాలుష్యం వాహన అది పార్టికులేట్ మ్యాటర్ తగ్గలేదు. ఎందుకంటే అక్కడ మట్టితో వచ్చిన డస్ట్ ఇట్లాంటివన్నీ కూడా చేరి తర్వాత పరిశ్రమల నుంచి వచ్చిన కాలుష్యము, అక్కడ మన ఓక్లా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ చెత్తను కాలబెట్టే యూనిట్ కూడా ఉన్నది. ఇట్లా చాలా కారణాలు ఇప్పటికే గుర్తించినారు. ఆ ఒక్కొక్క కారణాన్ని పట్టుకొని దానికి తగిన చర్యలు చేపట్టాల్సిన కేంద్ర ఈ ఢిల్లీ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోక ఈ పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ కాలుష్య ప్రభావం తీసుకోవాల్సిన చర్యలు ఇటు కేంద్రం బాధ్యత అంటారా, లేదంటే రాష్ట్ర బాధ్యత అంటారా? రెండు ఉన్నది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము కొన్ని నిర్ణయాల వల్ల కూడా ఢిల్లీ నగరం పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఢిల్లీలోనే అన్ని కేంద్ర కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలు అక్కడ జరుగుతున్నాయి. దానివల్ల కూడా అక్కడ వాహనాల సంఖ్య పెరగడము, ఆర్థిక కార్యకలాపాలు పెరగడము, తర్వాత ఎక్కువ శాతం ఇప్పుడు ఢిల్లీ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ మాస్టర్ ప్లాన్ లో ఎక్కడ పెట్టుబడి ఎక్కడికి పెట్టాలి అనే దాని మీద కేంద్ర ప్రభుత్వము బాధ్యత తీసుకోవడం. దానివల్ల కూడా సమస్యలు వస్తున్నాయి. అందుకే అది కేంద్రం మీద ఉంది, రాష్ట్రం మీద ఉంది. రెండు కూర్చొని ఒక దగ్గర కూర్చొని సమన్వయం చేసుకొని ఒక ప్రణాళిక తయారు చేయాలి. కానీ అవి చేయట్లేదు. అంటే సార్ మనం వాహనాల వల్ల ఈ కాలుష్యం అనేది ఏర్పడుతుందని చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇటు ప్రైవేటు అలాగే ప్రభుత్వ ఎంప్లాయీస్కి కూడా, సిబ్బందికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినా కూడా ఎటువంటి మార్పు కనిపించట్లేదు. అంటే ఇది వాహనాల కాలుష్యం మాత్రమే అంటారా, అటు పరిశ్రమలది కూడా అంటారా? 3, 4 ఉన్నాయి అందులో. కేవలం ఒకటే కాదు. ఇప్పుడు సోర్స్ అట్రిబ్యూషన్ స్టడీస్ అని చేశారు. అంటే ఎక్కడి నుంచి ఎంత వస్తుంది కాలుష్యం అని అక్కడ అంచనాలు చేసినారు, అధ్యయనాలు ఉన్నాయి. అందులో ఈ 4 రంగాలు, మొట్టమొదట వాహనాలు, రెండోది పరిశ్రమలు, మూడోది నిర్మాణ రంగము, నాలుగోది అక్కడ చెత్త కాల్చడము లేదా ఇంకా ఇతరత్ర వాటిని కాల్చడం వల్ల వస్తుంది అనేది సోర్స్ అపోర్షన్మెంట్ స్టడీస్ లో నిర్ధారణ అయింది ఎక్కడి నుంచి ఎంత వస్తుందని. కానీ వాటిని వాటి పట్ల నిర్ణయము కొన్నేమో కేంద్ర పరిధిలో ఉన్నాయి, కొన్ని రాష్ట్ర పరిధిలో ఉన్నాయి. అందుకే ఈ రెండు రాష్ట్రాలు రెండు ప్రభుత్వాలు కూర్చొని నిర్ణయాలు తీసుకోవాలి, కానీ వాళ్ళు తీసుకోవడం. అంటే సార్ నిర్మాణ పనులపై ప్రభుత్వం అయితే నియంత్రణలు
అమలు చేస్తుందని అనుకోవచ్చా? అంటే ఈ కాలుష్యం అనేది నిర్మాణ పనుల వల్ల కూడా వస్తుందని అంటున్నారు. అక్కడ నిర్మాణ పనులపై ప్రభుత్వం ఏవైతే నియంత్రణలు చేయాలో అవి చేస్తుందంటారా? ఖచ్చితంగా నిర్మాణ రంగం నుంచి కూడా దాదాపు 20-30% ఉన్నట్టు ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇంకెక్కువ శాతం ఉంది. మనం సగటు లెక్కల ఆలోచన మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ ఇప్పుడు ఢిల్లీ నగరంలో చెట్లు కూడా చాలానే ఉన్నాయి. మనం సాధారణంగా ఏమంటాం, కాలుష్యం పెరిగితే చెట్లు వాటిని పీల్చుకొని మనకు ఆక్సిజన్ ఇస్తదని. కానీ అక్కడ మనకు పార్టిక్యులేట్ మ్యాటర్ అంటే అతి సూక్ష్మ రేణువుల సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉన్నది. ఎందుకంటే అక్కడ మట్టి ఏదైతే చాలా ఫైన్ మట్టి ఉంటది, అది వాహనాలు వెళ్ళడం రావడం వల్ల దాంతో వస్తుంది. నిర్మాణ రంగం వల్ల కూడా గాలి కాలుష్యం వస్తుంది. కాబట్టి కేవలం చెట్లు పెంచి అయితే సరిపోదు. రెండోది ఓపెన్ ఏరియాస్ ఉండాలి. ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు కన్స్ట్రక్షన్ ప్లాన్ లేకుండా దగ్గర దగ్గర కట్టడం, ఓపెన్ ఏరియా లేకపోవడం, గాలి ప్రసరణ లేకపోవడము, అంటే ఒక అర్బన్ డిజైన్ సరిగా లేకపోవడంతో కూడా ఈ కాలుష్యం పెరుగుతుంది చాలా. ఈ అర్బన్ డిజైన్ మార్చాల్సింది ఇటు ఎన్డిఎంసి మార్చాలి, అటు ఢిల్లీ ప్రభుత్వం మార్చాలి, కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు ఈ 3 స్థాయిల్లో సమన్వయంతో చేసుకుంటే నిర్మాణ రంగం అనుసరిస్తున్న పద్ధతులను మార్చి మన ఒక విస్తృత అర్బన్ డిజైన్ తీసుకురావడం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సార్, అయితే ఢిల్లీ ప్రజల ఆరోగ్యంపై కాలుష్య ప్రభావం ఎంత ప్రమాదకరంగా ఉందంటే ఏం చెప్తారు? చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు అక్కడ అధ్యయనాలు చెప్తున్నవి కూడా చూస్తున్నాము. దాదాపు 2 లక్షల మంది నేరుగా ఎఫెక్ట్ అయ్యారు. అందులో పిల్లలు చాలా మందికి ఇప్పుడు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు ఉన్నాయి. అంటే ఇర్రివర్సిబుల్. వాళ్ళు ఇప్పుడు జీవితకాలం 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 2 ఏళ్ళ పిల్లలు జీవితకాలం వాళ్ళు ఈ ఆస్తమా కానీ ఇంకా ఇతర వ్యాధులతోటి బాధపడే పరిస్థితి ఉంది. అందుకే ఆసుపత్రుల మీద ఖర్చు పెరుగుతుంది. ఒక అంచనా ప్రకారం దాదాపు వీళ్ళు ఆసుపత్రి మీద, మందుల మీద ఖర్చు దాదాపు 20,000 నుంచి 30,000 కోట్లు ఉందని ఒక అంచనా. రెండో అంచనా ఏంటంటే ఆర్థిక నష్టం. పని చేయలేకపోతున్నారు, పనికి పోలేకపోతున్నారు, పని దొరకడం లేదు. ఇది కూడా ఒక 60,000 కోట్ల నష్టం జరుగుతుంది. అంటే దాదాపు 1,00,000 కోట్ల నష్టము ఈ వాయు కాలుష్యం వలన ఏర్పడుతుంది ఆర్థికంగా. ఇది కాక ప్రాణాలు ఎన్ని కోల్పోతున్నారు దానికి ఒక అంచనా లేదు. ఎందుకంటే దీని వల్ల వచ్చే క్యాన్సర్ వ్యాధి కానీ, డయాబెటీస్ కానీ, ఇంకా ఇతర రోగాలను ఈ ఎయిర్ పొల్యూషన్ తోటి లింక్ చేయరు. లింక్ చేస్తే మనకు ఒక కరెక్ట్ ఫిగర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చూసినా అక్కడ జరిగే మరణాల్లో దాదాపు 50% ఈ ఎయిర్ పొల్యూషన్ వల్లనే అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రాణము, ఆర్థిక నష్టము జరుగుతున్న పరిస్థితులలో, పని చేయలేని పరిస్థితులలో, నివసించలేని పరిస్థితులలో మనము చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలనేది మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం. సార్, అయితే ఏవైతే క్రాకర్స్ ఉన్నాయో పటాకుల నిషేధం వల్ల కాలుష్యం తగ్గుతుందంటారా? ఇది ఒక క్రాకర్స్ కాదే అమ్మా. ఇప్పుడు ఏదైనా కాలుష్యం చేసే పనులు చిన్నవైనా, ఇప్పుడు మనకు అక్కడ కాలుష్యం 500 AQI ఉందంటే అది మనం ఒంటె మీద ఒక సూది పడేసిన ఒంటె నడుము ఇరిగినట్టు. ఇప్పుడు ఈ 500 AQIలో మీరు ఒక ఆటో మొదలు పెట్టినా దాంతో కూడా కాలుష్యం విపరీత స్థాయికి పోతుంది. అట్లా దీపావళి క్రాకర్స్ కానీ, అంటే ఇవి సీజనల్ కాబట్టి ఇవే వీటి మీదే నిర్ణయం తీసుకుంటే తగ్గిపోతుంది అనుకునే పరిస్థితి లేదు. దీర్ఘకాలికంగా మనం అనుకున్న 4 రంగాల మీద ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు ఈ వాహనాల కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకొస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంలో ఢిల్లీ ప్రభుత్వం ఏమైనా విఫలమైందంటారా? ఎలక్ట్రిక్ వాహనాలు
చాలా ఖరీదు అయినాయి. అందరూ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. మార్పు రావాలంటే ప్రభుత్వం ఇంకా కొన్ని విధానాలు, ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే నేనేమంటున్నా, ఇదివరకు ఇది సిఎన్జి, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ నుంచి సిఎన్జికి మార్చినప్పుడు కొంత మెరుగు అనిపించింది. మళ్ళీ తర్వాత కాలుష్యం పెరిగింది. అంటే కేవలం వాహనాలను ఫ్యూయల్ మార్చడం వల్ల కాలుష్యం తగ్గుతుంది అనుకోలేము. మనము ఒక ఆర్థిక విధానమే మార్చాలి. అంటే వాహనాల సంఖ్య తగ్గించాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచే విధంగా అర్బన్ డిజైన్ ఉండాలి. ఇవన్నీ ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి. వాటి మీద మనము ఒక సుదీర్ఘమైన ప్రణాళిక తయారు చేసుకుంటే అప్పుడు రాబోయే 5 ఏళ్ల కాలంలో దాన్ని అమలు చేస్తే మనకు ఈ కాలుష్యము బాధ తప్పుతుంది. లేకుంటే ఇది ఇంకా తీవ్రం అవుతుంది. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలకు మాస్కులు, ఎయిర్ ప్యూరిఫైర్లు మాత్రమే పరిష్కారం అంటారా? కెన్ యూ రిపీట్? అక్కడ ఉన్న ప్రజలకు మాస్కులు అలాగే ఎయిర్ ప్యూరిఫైర్లే అక్కడ మనం ప్రత్యామ్నాయంగా వాడుకోవాలి. అవి అసలు ఉపశమనం కూడా ఇవ్వవు. ఉమ్, ఎందుకంటే మనం గాలి పీల్చే చుట్టూ గాలి దాదాపు 2000 AQI ఉన్నప్పుడు ఈ ఎయిర్ ప్యూరిఫైయర్లు మనకేదో సాంత్వన కలిగిస్తాయి కానీ ఉపశమనం కలిగించవు. ఉమ్. దీర్ఘకాలిక పరిష్కారము ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రజలు ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయాలు ఏం తీసుకోవాలి అని కూడా శాస్త్రవేత్తలు ఇప్పటికే చాలా చెప్పి ఉన్నారు. కాకపోతే రాజకీయ పరమైన నిర్ణయం రావాలి. ఈ రాజకీయ నాయకులకు ఇవి అంటడం లేదు. అది ప్రధాన సమస్య. అంటే సార్, పర్యావరణ హిత జీవన శైలిపై అవగాహన ఎందుకు తగ్గుతోందంటారు? ఇది ఒక రకంగా స్వార్థం పెరిగిపోయింది. రాజకీయ నాయకులకు తమ ప్రయోజనాలు తప్పితే ప్రజల ప్రయోజనాలు కనపడట్లేదు. ఇప్పుడు ఢిల్లీ నగరంలో ఈ వాయు కాలుష్యంతో పాటు విపరీతమైన వేడి ఉంది. తర్వాత అధిక వర్షాల వల్ల ఫ్లడ్స్ కూడా వస్తున్నాయి. మరి 3 కారణాలను పెట్టుకొని ఇప్పుడు పార్లమెంట్లో కూడా చర్చించడం లేదు. ఇది చాలా పెద్ద సమస్య కదా. కానీ ఇప్పటికీ దాని మీద కనీసం ఒక 10 నిమిషాలు కూడా చర్చ లేదు. అంటే మన విధానకర్తలు ప్రజల సమస్యల పట్ల స్పందించడం లేదు. మరి వాళ్ళు ఏ రకమైన వాతావరణంలో జీవిస్తున్నారు, వాళ్ళు ఒక అనుమానమైనట్టు వాళ్ళు మనుషులేనా అనే తీరులో ఉన్నది వాళ్ళ స్పందన లేకపోవడం వల్ల. ఎస్. అలాగే మనతో పాటు సాగర్ ధర్మ గారు, పర్యావరణవేత్త, ఆయన కూడా జాయిన్ అయ్యారు సార్. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఢిల్లీలో కాలుష్యం పెరిగే విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఎక్కడ చూసినా కూడా ఢిల్లీలో కాలుష్యం అనేది విపరీతంగా పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు సార్? అంటే మీరు చాలా రోజులైతే మీరు ఢిల్లీలో ఉన్నారు, ఆ విషయం మీకు అక్కడ పరిస్థితి కూడా తెలుసు, మీరేమంటారు? ఢిల్లీ కాలుష్యం ప్రాబ్లం మీరు సాల్వ్ చేయలేరు. ఒక్క మాటలో చెప్పేసారు సాల్వ్ చేయలేమని. ఎందుకంటే మీ గ్రౌండ్ లెవెల్ కాన్సన్ట్రేషను అదే, మీ లోడ్ అంటే పొల్యూషన్ లోడ్ ఎంత మీరు వదులుతున్నారో కాలుష్యం దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. మీ విండ్ స్పీడ్కి అదేంటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అది ఫార్ములా అదే. దీన్ని గాసియన్ ప్లోమ్ ఈక్వేషన్ అంటారు. సో ఏంటంటే మీరు లోడ్ తగ్గించుకోలేరు. ఇప్పుడు ఢిల్లీ ఏంటంటే ఒక 30 ఏళ్ల క్రితం అది దాని పాపులేషన్ అదేంటి 3వ నంబర్లో ఉంటుంది. ముందేమో కాల్కటా, బాంబే, దాని తర్వాత ఢిల్లీ. ఇప్పుడు ఢిల్లీ నెంబర్ 1 సిటీ అయిపోయింది. పొల్యూషన్ లోడ్ ఎక్కువైపోయింది. సో మీరు ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ డివైడెడ్ బై ఇది కదా వెలాసిటీ, విండ్ స్పీడ్ అన్నమాట. మీ యావరేజ్ విండ్ స్పీడ్ ఢిల్లీలో లండన్ కన్నా, బీజింగ్ కన్నా సగం ఉంటుంది. అంటే ఆ విండ్ స్పీడ్ గురించి మీరు ఏమీ చేయలేరు. దట్స్ అ గివెన్ మెటీరియలాజికల్ సిచ్యువేషన్. అవునా? మీరు చేయగలిగింది ఏంటంటే లోడ్ తగ్గించుకోవాలి.
లోడ్ తగ్గించుకోవాలంటే ఢిల్లీలో ఉన్న పొల్యూషన్ కాలుష్యం లోడ్ని తగ్గించుకోవాలి. మరి ఇదేంటి 2047 దాకా వికసిత్ భారత్ అని అంటున్నారు కదా. అక్కడ ఫరీదాబాద్ లోను గాజియాబాద్ లోను ఇక్కడ మీరు ఇండస్ట్రీని పెంచేసుకున్నారు, పాపులేషన్ పెంచేసుకున్నారు. మీరు మెట్రో పెట్టినా మీ లోడ్ తగ్గలేదు. అక్కడ PM 2.5 అట్లాగే ఉండిపోయింది. మీ సిఎన్జి పని చేయలేదు. సల్ఫర్ డైఆక్సైడ్ని తగ్గించింది. PM 2.5 మాత్రం అట్లాగే ఉండిపోయింది. ఎందుకంటే నైట్రోజన్ డైఆక్సైడ్ ఏదైతే రిలీజ్ అవుతుందో అది ఏరోసాల్ ఫార్మేషన్ అవుతుంది. అందుకని మీరు లోడ్ తగ్గించుకోలేకపోయారు. కాబట్టి మీకు మీ పొల్యూషన్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అట్లాగే ఉండిపోయినాయి. ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్, మెంబర్, సెక్రటరీ వాళ్ళతో ఎప్పుడో నేను చాలా మాట్లాడాను. వాళ్ళు ఒప్పుకుంటారు, వాళ్ళు కూడా ఏమీ చేయలేరు. వాళ్ళకి బిల్ కూడా లేదు, పవర్స్ కూడా లేదు. అందుకని మీకు ఆస్తమా ఉంటే ఆ సిటీని వదిలిపారు. రెండోది ఏంటంటే అక్కడ ఇన్వర్షన్స్ ఉంటాయి. ఆ ఇన్వర్షన్స్ గురించి కూడా మీరు ఏమీ చేయలేరు. ఎందుకంటే దట్స్ అ గివెన్ మెటీరియలాజికల్ కండిషన్. నవంబర్ లోను డిసెంబర్లోను, అవునా? దాని తర్వాత ఇంకోటి ఏంటంటే బేసిక్లీ ఢిల్లీలో ఇది ఒక్క ఢిల్లీలోనే కాదు, మొత్తం ఇండియాలో అన్ని సిటీస్లోనూ, థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్ని సిటీస్లో ఏంటంటే ఒక ఓల్డ్ సిటీ ఉంటుంది, ఒక న్యూ సిటీ ఉంటుంది. ఆ ఓల్డ్ సిటీ ఏమో ప్యాక్డ్గా ఉంటుంది. హైదరాబాద్లో ఎట్లా అయితే ఓల్డ్ సిటీ ప్యాక్డ్ సిటీయో, నిజంగా ఓల్డ్ సిటీ ఏంటంటే ఆ ఓల్డ్ సిటీ లో మనుషులు నడవచ్చు, లేకపోతే చిన్న చిన్న ఎడ్ల బండిలు నడవచ్చు. మీరు సడన్లీ కార్లు, లారీలు ఇవి పెట్టేస్తే ఆ ప్యాక్ సిటీలో డిస్పర్షన్ చాలా పూర్గా ఉంటుంది. మీ వెలాసిటీ తక్కువగా ఉంటే పొల్యూషన్ డిస్పర్షన్ చాలా వీక్గా ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో మీకు ఓల్డ్ సిటీ ఉన్నది, దాని మీదేమో మీరు మెట్రోలు కట్టిస్తారు. అదొక ఒకలాంటి లిడ్ అనమాట. అట్లాంటప్పుడు మీరు ఏం చేయగలరు? చేయలేరేమో. ఆ సిటీని మీరు ష్రింక్ చేస్తే కానీ, ఈ పొల్యూషన్ లోడ్స్ని ష్రింక్ చేస్తే కానీ మీరు ఏమి చేయలేరు. టెంపరీ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. టెంపరీ సొల్యూషన్స్ ఏంటంటే సైకిల్ లేన్స్ అట్లాంటివి తయారు చేయడం, లేకపోతే ఏంటంటే నైబర్హుడ్ స్కూల్స్ మ్యాండేట్ చేయడం. అంటే ప్రైవేట్ కార్లలోనూ వీటిల్లోనూ వెళ్లకుండా స్కూల్ పిల్లలు దగ్గరలో ఉన్న స్కూల్స్కి వెళ్ళడం, 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు స్కూల్ బస్సులో వెళ్ళడం. ఇదేమి పెద్ద రెవల్యూషనరీ రాడికల్ ఇది కాదు. అమెరికాలో అందరూ నైబర్హుడ్ స్కూల్స్గా వెళ్తారు. మీ స్కూల్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. కేరళలో అదే అయింది. పిల్లలు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వదిలేసి పబ్లిక్ స్కూల్స్ వెళ్తున్నారు. ఎందుకంటే పబ్లిక్ స్కూల్ స్టాండర్డ్స్ బాగా అయ్యాయి కాబట్టి అక్కడ దే ఆర్ బెటర్ దెన్ ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు. ఓకే, సో ఇట్లాంటి టెంపరీ సొల్యూషన్స్ మీరు చేయగలరు. ఏంటంటే అండ్ ప్లస్ ఈ కోల్ ఫైర్డ్ బాయిలర్స్ ని ఫరీదాబాద్ లోను, గాజియాబాద్ లోను ఇట్లాంటి చోట్లలో ఆపేయాలి. ఇవన్నీ టెంపరీ సొల్యూషన్స్. మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే షిరిక్ తెలియదు. అందుకనే ఏమి ఇంకో సొల్యూషన్ లేదు. ఐఎమ్ స్పీకింగ్ యాజ్ అన్ ఎయిర్ పొల్యూషన్ ఎక్స్పర్ట్. సార్, అంటే AQ1 400 దాటితేనే చర్యలు తీసుకోవాలి, కానీ అక్కడ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ప్రజెంట్ చూసినట్టయితే AQ1 తీవ్రత అయితే 500 పాయింట్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఎందుకంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు అంటే ఏమని చెప్తారు? అవన్నీ వదిలేయండి. నేను ఒకే ఇది చూస్తాను. ఆస్తమా ఇన్సిడెన్స్ అండ్ ప్రెవలెన్స్ పెరిగిందా తగ్గిందా? ఈ AQI ఇవన్నీ గుడ్డు గూసా. AQI తయారు చేసినంత నా బాగా తెలుసు. ఈజ్ మై ఫ్రెండ్. ఓకే, AQI ఇట్లాంటివన్నీ వదిలేయండి. దిస్ ఇస్ ఓన్లీ టు కన్ఫ్యూజ్ పబ్లిక్. నేను ఒకే ఒక పారామీటర్ ని చూస్తాను. హ్యాస్ ఆస్తమా ఇన్సిడెన్స్ అండ్ ప్రెవలెన్స్ డిక్రీస్డ్? తగ్గలేదు ఢిల్లీలో. ఎందుకు తగ్గలేదు? ఈ AQI డిబేట్స్ అన్ని వదిలేయండి. దెన్ ది యూస్లెస్. ఈ కాన్సన్ట్రేషన్స్ అవన్నీ పబ్లిక్ అర్థం కావు, అవునా? ఇప్పుడు రెండోది ఏంటంటే వీళ్ళు వెళ్ళి పంజాబ్ ఫార్మర్స్ ని హర్యానా ఫార్మర్స్ ని మీరు కాలుస్తున్నారు కాబట్టి ఇక్కడ కాలుష్యం అవుతున్నారు. ఇది గుడ్డు. దీనికి ప్రూఫ్ ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. జీరో ప్రూఫ్. ఉన్న 5 స్టడీస్, కొన్ని స్టడీస్ మా ఫ్రెండ్స్ చేశారు. ఆ 5 స్టడీస్ లో ఎక్కడ ప్రూఫ్ లేదు దీని గురించి. మూడోది, మీ ఈ ఢిల్లీలో ఇప్పుడు బోల్డ్ కాలుష్యం అవుతున్నారు కదా, నైట్రోజన్ డైఆక్సైడ్, మీరు వదులుతున్న నైట్రోజన్ డైఆక్సైడ్ వలన ఒక సెకండరీ పొల్యూటెంట్ తయారవుతుంది, ఓజోన్. ఆ ఓజోన్ దాదాపు 70 కిలోమీటర్స్ దాకా వెళ్తుంది. ఎక్కడైతే అది వెళ్తుందో అది పంటల్ని నాశనం చేస్తుంది. 95% ఆఫ్ క్రాప్ yield లాసెస్ ఇస్ బికాస్ ఆఫ్ ఓజోన్. అది దాదాపు 70 కిలోమీటర్స్ దాకా వెళ్తుంది ఒక రోజులో. దీని మీద JNU వాళ్ళను, BHU వాళ్ళు బోల్డ్ స్టడీస్ చేశారు ఆల్రెడీ. క్రాప్ yield లాస్ ఇస్ అబౌట్ 15%. మరి ఫార్మర్స్ మీద జరుగుతున్న ఇట్లాంటి అన్లాఫుల్ థింగ్స్
దాని గురించి ఎవరు ఢిల్లీలో మాట్లాడరు. వాళ్ళు ఏమంటారంటే ఫార్మర్స్ కాలుస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇది అవుతుంది, కాలుష్యం అవుతున్నది అని. ఇదేం న్యాయం? ఇది అన్యాయం. అది మీరు పొల్యూషన్, ఢిల్లీలో ఉన్న పొల్యూషన్, హైదరాబాద్లో ఉన్న పొల్యూషన్ ఈ సిటీని ష్రింక్ చేస్తే కానీ మీరు సాల్వ్ చేయలేరు. సార్ ఇప్పుడు మాస్కులు కానీ ఎయిర్ ప్యూరిఫైర్లు కూడా అక్కడ పనిచేయమని ఇందాకే నరసింహారెడ్డి గారు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. నేను పెద్ద అంటే మరి ఆర్టికల్ రాశాను దీని మీద. మా ఈ ఎయిర్ పొల్యూషన్ ఇదంతా ఊరికైనా డబ్బులు చేయటం తప్ప ఇంకేమీ లేదు. ఓకే, మాస్కులు ఏం చేస్తాయంటే PM 2.5 ని కొంత మటుకు ఆపగలవు. మీ నైట్రోజన్ డైఆక్సైడ్ ని, సల్ఫర్ డైఆక్సైడ్ ని ఆపలేవు. సో మాస్కులు ఉత్త 2.5 ని కొంత మటుకు ఆపగలవు. PM1 పార్టికల్స్ అవి డైరెక్ట్లీ ఆల్వియోలైలోకి వెళ్ళి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు ఈ కాలుష్య నియంత్రణలో సార్ చెప్పండి సార్. మీరు మన దేశంలో ఏంటంటే ఈ కాలుష్యం ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే కాలుష్యం వదలకూడదు అంతే. అంటే సాధారణ ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి అంటారా? అబ్సల్యూట్లీ. వాళ్ళు ఒత్తిడి పెడితే కానీ ఏమీ అవదు. ఇదివరకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ వాళ్ళు నాకు బాగా తెలుసు ఒకప్పుడు. దే నీదర్ హ్యావ్ ద పవర్ నాట్ ద విల్ పవర్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఓకే, అందుకని ఒక నేనే కాదు, 2007లో నేను ఒక EIA కమిటీలో ఉండగా రాజమణి గారు ఫార్మర్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, నేను ఒక కమిటీ నుంచి రిజైన్ చేసి ఒక రిపోర్ట్ రాసాం. ఏమని రాసామంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ని బంద్ చేయండి. అవి పొల్యూషన్ ని లైసెన్స్ చేస్తున్నాయి. దే ఆర్ నాట్ కంట్రోలింగ్ ద పొల్యూషన్, దే ఓన్లీ లైసెన్సింగ్ పొల్యూషన్. బంద్ చేయండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఏమీ పనికిరావు, యూస్లెస్ ఆర్గనైజేషన్స్. అంటే కాలుష్యాన్ని రాజకీయ ఆయుధంగా వాడుతున్నారంటారా? అబ్సల్యూట్. అసలు కాలుష్యం గురించి వాడికి ఏమన్నా నిజంగా తెలుసా ఏంటి? నిజంగా తెలుసా? ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్న ఇంజనీర్స్, సైంటిస్ట్ వెళ్ళి ఇండస్ట్రీలో పనిచేశారా? పని చేస్తే కానీ యాక్చువల్ పని చేస్తే కానీ ఎట్లా తెలుస్తుంది? మీరు అక్కడ కూర్చొని ఫైల్స్ ఇవి తిరగేస్తే ఎట్లా తెలుస్తుంది? సో పాయింట్ ఏంటంటే ఈ మన దేశంలో ఉన్న పొల్యూషన్ కాలుష్యం ప్రాబ్లమ్స్ వీటిల్ని యూ హ్యావ్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ సాల్వ్ చేయడానికి. అది మన ట్రైనింగ్ మీలాంటి వాళ్ళ సలహాలు తీసుకుంటే మంచిది అని చెప్తారా? తీసుకుంటారు కానీ వదిలేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 ఏళ్ల క్రితం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ టెక్నికల్ కమిటీలో ఉన్నాను. ఓకే, 3 ఏళ్ల తర్వాత కమిటీ మెంబర్షిప్ ని మళ్ళీ రిన్యూ చేయాలి. ఒక్క నా మెంబర్షిప్ తప్ప మిగతా అందరి మెంబర్షిప్స్ రిన్యూ అయ్యాయి. ఇట్స్ అంటే ఐ టుక్ ఇట్ యాజ్ అ పాయింట్ ఆఫ్ సక్సెస్. ఎందుకంటే నాకు తెలుసు కూడాను, ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి తోటి మాట్లాడారు, సాగర్ని పీకేయండి అని. ప్రజలు ఆరోగ్యం కంటే నా పోటీ వాళ్ళని ఇదివరకు గవర్నమెంట్ కమిటీస్ లో ఉన్నాను, UN కమిటీస్ లో ఉన్నాను. UN కమిటీస్ లో ఇప్పుడు కూడా సరే ఉండొచ్చు. గవర్నమెంట్ కమిటీస్ మాత్రం నన్ను తీసుకోరు. ఎందుకు సార్? ఎందుకంటే ఐఎమ్ టూ గ్రీన్. ఇప్పుడు సుప్రీం కోర్ట్ కమిటీ ఒకటి పెట్టింది హుస్సేన్ సాగర్ లేక్ మీద. ఆ కమిటీలో ఉన్నాను 2005లో. రికమెండేషన్స్ చేసాం, ఒక 25 రికమెండేషన్స్ పెట్టాం. అవునా? ఒక్క రికమెండేషన్ కూడా పాటించలేదు. ఎందుకు పాటించలేదు? ఎందుకు పాటించలేదంటే వాళ్ళకి అది చేయడం వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా లేకపోయి ఉండొచ్చు. మెయిన్ రికమెండేషన్ ఏంటంటే ఈ కాలుష్యాన్ని మీరు ఆపండి. పటాన్చేరు నుంచినో కుక్కడపల్లి నుంచి వస్తున్నది, మీరు ఇంకేమీ చేయక్కర్లేదు. ఒక 10 ఏళ్లలో దాదాపు ఆ చెరువు ఇట్ విల్ సెల్ఫ్ క్లీన్ ఇట్ సెల్ఫ్ అని చెప్పాం రిపోర్ట్. సుప్రీం కోర్ట్ కమిటీ రిపోర్ట్ రాశాం. వాళ్ళు ఇది చేశారు, అది చేశారు. ఆ కాలుష్యం కాన్సన్ట్రేషన్స్ ఏమైనా తగ్గాయా? తగ్గలేదు. అంటే ఏం చేసినా తగ్గవంటారు మీరు ఫస్టే చెప్పారు. కాలుష్యం ఆపితే తగ్గుతాయండి, కాలుష్యం ఆపకపోతే తగ్గవు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆపలేకపోయింది ఆ కాలుష్యాన్ని. మరి ఏం లాభా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి? అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలు ఎందుకు పాటించట్లేదంటే ఏం చెప్తారు సార్? అంటే కోర్టులు ఆదేశాలు ఇస్తున్నా కూడా ఎందుకు పూర్తిగా అమలు కావడం లేదంటే ఏం చెప్తారు? ఎందుకంటే అక్కడ దీన్ని ఎన్వైరన్మెంట్ లా నిజంగా మీ చట్టాలని ఎవరు పాటించరు దాదాపు. అక్కడ గ్రౌండ్ లో ఏం జరుగుతుందో అది నిజంగా సరి అయిన
సిచ్యువేషన్ అక్కడ ఉంటుందన్నమాట. ఉమ్, మీరు చట్టాల్లో ఇదంటే ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ లోను, ఎయిర్ యాక్ట్ లోను, వాటర్ యాక్ట్ లోను ఏం రాసినా పాటించకపోతే మీరు ఎట్లా దాన్ని అమలులో తీసుకొస్తారు? ఉమ్, దాని ఎవిడెన్స్ ఏంటి మీ దగ్గర? లేదు. అవును. సో దాని మరి మెజర్మెంట్ గురించి ఇప్పుడు ఉమ్, ప్రజల దగ్గర చట్టం ప్రకారం ఏమైనా ఆయుధం ఉండాలి ఆపడానికి కాలుష్యాన్ని. ఆయుధం ఏమైనా ఉన్నదా ప్రజల దగ్గర? లేదు. లేనప్పుడు ప్రజలు ఏం చేయగలరు? దే విల్ ఓన్లీ సఫర్. అంటే ఎంతకాలం అలా సఫర్ అవుతూ ఉండాలంటారు? ఎగబడితే కానీ ప్రభుత్వానికి ఇదేంటి ప్రభుత్వం మీద ఎగబడితే కానీ మన హైదరాబాద్ను తెలంగాణలో కాదు, ఇది దేశం. ఈ సిచ్యువేషన్ ఇక్కడే కాదు. నేను మిగతా అదేంటి ఇట్లాంటి డెవలపింగ్ కంట్రీస్ లో పనిచేశాను కాబట్టి అక్కడ కూడా సిచ్యువేషన్ దాదాపు ఇంతే. ఈ ప్రాబ్లం ఒక డెవలపింగ్ కంట్రీస్ లోనే కాదు, ఉమ్, ఈ ప్రాబ్లం అమెరికాలోను యూరోప్ లో కూడా ఉన్నది ఉమ్, కొంత మటుకు. ఏంటంటే చివరికి ఇట్ ఈస్ ద బాటమ్ లైన్. ఇండస్ట్రీ దగ్గర డబ్బు ఉంటే వాళ్ళు కాస్త కూస్త చేసి పెడతారు. డబ్బు లేకపోతే ఒక్క ప్రాఫిట్స్ మన జేబులోనే పెట్టుకుంటూ ఉంటే చెయ్యరు, అంతే. ఉమ్. అంటే సార్, భవిష్యత్ తరాలకి శుభ్రమైన గాలి ఇవ్వకపోతే ఎవరు బాధ్యులు అంటారు? సుబ్రహ్మణ్యం గారు ఎవరు? అంటే శుభ్రమైన స్వచ్ఛమైన గాలి ఇవ్వలేకపోతే భవిష్యత్ తరాలకి బాధ్యులు ఎవరు సార్? బాధ్యులు ఎవరు? బాధ్యులు ప్రభుత్వం. ప్రభుత్వం చేయాలి ఈ పని. ఇంకెవరు చేయగలరు? అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సమన్వయం లేదంటారా ఈ అసలు విషయంలో? లేదు. అది ఒకటే కాదు, ఉమ్, ఇద్దరు ఒకే పని చేస్తున్నారు. yes. దీన్ని ఎకనామిక్స్ లో ఎక్స్టర్నాలిటీ అంటున్నారు. యు మేక్ ప్రాఫిట్స్ అండ్ యు లోడ్ ది ఎక్స్టర్నాలిటీ ఆన్ టు పీపుల్. Yes, sir. అదేంటంటే ఎక్స్టర్నాలిటీ అంటే మీరు కాలుష్యం చేస్తున్నప్పుడు దాని క్లీనప్ కాస్ట్ ఒకటి ఉంటుంది. ఆ కాస్ట్ ఎవరు భరిస్తారు? ప్రభుత్వం అన్నా భరించాలి, లేకపోతే ఇండస్ట్రీ అన్నా భరించాలి, లేకపోతే ప్రజలన్నా భరించాలి. ప్రజలే ప్రజలు భరిస్తున్నారు ఆబ్వియస్ గా. ఆస్తమా, సిఓపిడి, లేకపోతే చివరికి ఇదేంటి క్యాన్సర్ కూడాను. అంటే ఎక్కడికెక్కడ ప్రజలే దీన్ని అడ్డుకోవాలి, వాళ్ళే ఎదురు తిరగాలంటారు ఇప్పుడు. అంతే. ఎస్ సార్. అంటే ఢిల్లీ నుంచి మా ప్రతినిధి, మా రిపోర్టర్, పీస్ఫుల్, నాన్ వయలెంట్, ఇప్పుడు గాంధీ గారు అట్లా చేసినట్టుగా అట్లా పీస్ఫుల్, నాన్ వయలెంట్, నాన్ కోఆపరేషన్. ఎస్ ఎస్ సార్. మా ఢిల్లీ ప్రతినిధి నవీన్ కూడా మనతో పాటు లైన్లో ఉన్నారు సార్. మాట్లాడదాం నవీన్తో అక్కడ ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది అనేది. నవీన్, అందుకని ఇఫ్ యూ ఎక్స్క్యూజ్ మీ, దీని గురించి నేను బోల్డ్ రాశాను, మీకు కావాలంటే తర్వాత ఎప్పుడన్నా దీని మీద ఇంకో ప్రోగ్రామ్ చేయొచ్చు. షూర్ సార్. బట్ ఐఎమ్ వెరీ వెరీ ఫర్మ్ అబౌట్ దిస్. ఎందుకంటే నా ఇది ఎక్స్పర్టీస్, హాఫ్ మై ఎక్స్పర్టీస్ ఇస్ ఇన్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ నవీన్ గారు, నవీన్ చెప్పండి, అసలు ఢిల్లీలో ప్రజెంట్ పొల్యూషన్ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికి అయితే సేమ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఇవాళ 2 రోజుల పాటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సాధారణ కంటే కూడా 3 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి ఎక్కువ చూసుకుంటే మాత్రం ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ అంటే ఆ ఇండియా గేట్ తో పాటు కరోల్ బాగ్ ప్రాంతం, ఇటు పార్లమెంట్ స్ట్రీట్ తో పాటు ఇటు అక్షరధామ్, ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఏక్యూఐ నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా పొల్యూషన్ తో పాటు ఫాగ్ అంటే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంత విజిబిలిటీ అనేది చాలా తక్కువగా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఢిల్లీలో BS3 తో పాటు BS4 వాహనాలు కూడా అటు వారిని రద్దు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే వాటి వల్ల పొల్యూషన్ కూడా ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ వాహనాలపై కూడా నిషేధం కూడా ఢిల్లీ ప్రభుత్వం కూడా విధించడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీలో ఈ పొల్యూషన్ తగ్గించేందుకు వాటర్ స్ప్రింక్లర్స్ తో పాటు అనేక ప్రాంతాల్లో ఈ స్ప్రింక్లర్స్ ద్వారా ఈ యొక్క పొల్యూషన్ ని తగ్గించేందుకు ప్రభుత్వం కూడా ఆ తీవ్రస్థాయిలో ప్రయత్నం కూడా అంటే చేపడుతున్నటువంటి ఇంత దారుణమైన పరిస్థితి అక్కడ ఢిల్లీలో కనిపిస్తున్నప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోతుంది కాలుష్యాన్ని తగ్గించేందుకు? అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ, దాంతో పాటు స్టేట్ గవర్నమెంట్ లో బీజేపీ రెండు కూడా కోఆర్డినేషన్ తోటి కూడా ఒక విధంగా పొల్యూషన్ ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఢిల్లీ సరిహద్దులో ఉన్నటువంటి రైతులు కాల్చుతున్నటువంటి ఆ పంట వ్యర్థాలు ఏవైతున్నాయో ఆ వ్యర్థాల ద్వారా ఢిల్లీలో ఎక్కువగా ఈ యొక్క పొల్యూషన్ కూడా వస్తుందని చెప్పేసి కూడా వారు భావించారు. అక్కడ ఉన్నటువంటి రైతులతో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చి వారిని ఈ పంట వ్యర్థాలని తగలబెట్టేకి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఖచ్చితంగా కొంత సమయం కేటాయించిన తర్వాతనే ఈ యొక్క
ఆ పంట వ్యర్థాన్ని కూడా తగలబెట్టాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు కూడా ఢిల్లీ ప్రభుత్వం వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఢిల్లీలోనే కాకుండా ఢిల్లీ సరిహద్దులో ఉన్నటువంటి హర్యానా, పంజాబ్ తో పాటు గుర్గాం ఈ 3 ప్రాంతాల్లో ఎక్కువగా ఆ ప్రాంతాల నుంచి పొల్యూషన్ కూడా తీవ్ర స్థాయిలో పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అనేక ప్రయత్నాల్లో కూడా ఇటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కలిసి ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ చేసేటువంటి విధంగా అనేక ప్రయత్నాలు కూడా చేపడం జరుగుతుంది. గత ఏడాది కంటే కూడా ఈసారి పొల్యూషన్ ఎక్కువగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్డీఎంసీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు ప్రత్యేకంగా వాటర్ ట్యాంకర్స్ తో పాటు వాటిని స్ప్రింకిల్ చేస్తూ ఆ పొల్యూషన్ తగ్గించేందుకు ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ పొల్యూషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒకవేళ ఎమర్జెన్సీ కానీ ఏదైనా పనులు ఉంటేనే బయటకు వెళ్ళాలని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎస్ నవీన్, మీరు లైన్లో ఉండండి. మనతో పాటు సాగర్ ధర్మ గారు ఉన్నారు, పర్యావరణవేత్త. మీరు చెప్పిన అంశాలను అయితే ఆయన కూడా వింటూ ఉన్నారు. సాగర్ ధర్మ గారు, ఇప్పుడు మనం చూసినట్లయితే కూడా పొరుగు రాష్ట్రాలు పంట అవశేషాల దహనం వల్ల పొల్యూషన్ పెరుగుతుందని కూడా అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా ఇప్పుడు మనకి నవీన్ కూడా చెప్తున్నారు. అలాగే ఇది అంతకుముందు నుంచి కూడా మనం మాట్లాడుకుంటున్న విషయమే. ఇది ఎంత మేర పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది సార్? ఈ పొరుగు రాష్ట్రాలు పంట దహన అవశేషాలు అనేది పొల్యూషన్కి కారణం అంటారా? లేదు, ఎందుకంటే నేను ప్రూఫ్ చూపించండి నాకు. 5 స్టడీస్ ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ మీద సైంటిస్ట్ చేశారు. ఓకే, ఇవన్నీ చదివాను నేను. ఈ 5 స్టడీస్లో ప్రూఫ్ చూపించండి ఎక్కడ ఉన్నదో. రెండోది జూలైలో కూడాను వెజిటేషన్ బర్నింగ్ వల్ల ఢిల్లీ పొల్యూషన్ జరుగుతున్నదని కొన్ని స్టడీస్లో రాశారు. మరి జూలైలో మరి వీళ్ళు స్టాక్ బర్నింగ్ చేయరే పంజాబ్లోను, హర్యానాలోను? మరి జూలైలో ఎట్లా జరుగుతున్నా? జూలైలో జరుగుతున్నది నోయిడాలో జరుగుతుంది. సో ప్రూఫ్ ఏంటి? మాట వరుసకి చెప్పడం కాదు, దాన్ని యాక్చువల్లీ మెజర్ చేసి మోడలింగ్ చేసి చెప్పాలి. ఎక్కడున్నాయి? వేర్ ఇస్ ద ఎవిడెన్స్? ఎవిడెన్స్ చూపించండి. ఇన్ఫాక్ట్ సుప్రీం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 1 crore ఫైన్ జైలు పెడతా ఉన్నప్పుడు we were ready to go to the Supreme Court and say this is ultra vires అని ప్రూవ్. where is the evidence? ఓకే, నేను అది నవంబర్ డిసెంబర్లో పూర్తిగా రావట్లేదని అంటలేదు, కొంత వస్తుంది. మై ఎస్టిమేట్ ఇస్ నవంబర్ ఎప్పుడైతే వాళ్ళు స్టాక్ బర్నింగ్ కూడా ఎందుకు చేస్తున్నారంటే అది ప్రభుత్వం వల్ల చేస్తున్నారు. ప్రభుత్వం ఏమని చెప్పింది? పంజాబ్ గవర్నమెంట్, మీరు జూలై 20th ముందు మీరు మేము నీరు ఇవ్వము అంటే జూన్ 20th తర్వాతే ప్యాడీ సోయింగ్ అవుతుంది. అప్పుడు ఏమైందంటే ఆ ప్యాడీ హార్వెస్టింగ్ కొంచెం లేట్గా అవుతుంది. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏమవుతుందంటే వీట్ హార్వెస్టింగ్ తొందరగా చేయాల్సి వస్తున్నది, ఎందుకంటే హాట్ డేస్ ముందు వస్తున్నాయి కాబట్టి. సో గ్యాప్ బిట్వీన్ ప్యాడీ హార్వెస్టింగ్ అండ్ వీట్ సోయింగ్ తగ్గిపోయినప్పుడు వీళ్ళు తొందరగా అక్కడ పశువులు తినవు ఈ రైస్ స్టాక్ ని. ఎక్కడైతే సౌత్ ఇండియాలో తింటాయో అక్కడ నార్త్ ఇండియాలో తింటలేదు. తినకపోతే మరి ఇంకేం చేయగలరు వాళ్ళు? మీరు డివైస్ ఇవ్వండి, పెలటైజేషన్ డివైసెస్ అవన్నీ ఫ్రీగా ఇవ్వండి, ఆర్గనైజ్ ఫర్ ఇట్. వాళ్ళు ఫార్మర్స్ ఇంకేం చేయగలరు? తొందరగా ఇప్పుడు 2-3 వారాల్లో ఆ స్టాక్ అంతా వీక్ వేరాయాలంటే వాళ్ళు ఏం చేస్తారు? కాలుస్తారు. దిస్ ఇస్ ద గవర్నమెంట్ క్రియేటెడ్ ప్రాబ్లం. సార్, అంటే ప్రధానంగా మనం దీని మీద టెరీ వాళ్ళు స్టడీ కూడా చేశారు. ఇది గవర్నమెంట్ క్రియేటెడ్ ప్రాబ్లం. లెట్ గవర్నమెంట్ సాల్వ్ ఇట్. అంటే ప్రధాన ఎంత పెడుతున్నారు చెప్పనా? ఉల్టా నేను అనేది ఏంటంటే ఆ ఫార్మర్స్ కి ఈల్డ్ లాసెస్ అవుతున్నాయి ఢిల్లీ చుట్టూను. దాని కాంపెన్సేషన్ గురించి ఎందుకు ఎవరు మాట్లాడలేదు ఢిల్లీలో? వై ఆర్ దే సో సిటీ సెంట్రిక్? ఓజోన్ గురించి మొన్నటి దాకా ఇన్ఫాక్ట్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మేము యుఎన్ఏపి తరఫు నుంచి చూపించిన దాకా దే సెడ్ వి డిడ్ంట్ ఈవెన్ రియలైజ్ దిస్ ఇస్ ద ప్రాబ్లం అని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అన్నారు మాతో. ఒకప్పుడు ఓజోన్ వాళ్ళు మెజర్ కూడా చేయలేదు. ఓజోన్ ఇస్ అ హ్యూజ్ ప్రాబ్లం. ఎక్కడైతే నైట్రోజన్ డైఆక్సైడ్ తయారవుతుందో అండ్ సన్లైట్ ఉంటుందో అక్కడ ఓజోన్ తయారవుతుంది అట్మాస్ఫియర్ నుంచి. O2 becomes O3. O3 unstable. It's unstable.
మూడో atom ని అది విదిలించుకోవాలి. ఏమవుతుందంటే అక్కడ వెళ్ళిన చోటల్లా అది గాలితోటి వెళ్తూ ఉంటుంది, వెళ్ళిన చోటల్లా విదిలించుకుంటూ ఉంటుంది, అది ఆక్సిడైజ్ చేస్తుంది. మన అదేంటి మ్యూకస్ మెంబ్రెయిన్స్ ని పాడు చేస్తుంది, ఇరిటేట్ చేస్తుంది, క్రాప్ ఈల్డ్స్ ని పాడు చేస్తుంది. దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు హైదరాబాద్ సిచ్యువేషన్ కూడా అంతే. మనం కూడా వీఆర్ ప్రొడ్యూసింగ్ నైట్రోజన్ డైఆక్సైడ్ హైదరాబాద్. ఎందుకు మాట్లాడలేదు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎందుకు తీసుకోవట్లేదు? వై ఆర్ దే సైటింగ్ ఓన్లీ విత్ సిటీ పీపుల్, నాట్ విత్ ఫార్మర్స్? దిస్ ఇస్ గ్రాస్ ఇంజస్టిస్. వాళ్ళకి సైన్స్ రాదు, అటు ఏంటి సోషల్ సైన్స్ రాదు. సార్, మీ వేలో ప్రధానంగా ఈ కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు వాహనాల కాలుష్యమా అంటే అది కొంత అంటున్నారు, అలాగే పరిశ్రమల కాలుష్యం ఉంది, అలాగే నిర్మాణ రంగాల్లో కొన్ని ప్రభుత్వ నిబంధనలు కూడా పాటించట్లేదు అక్కడ అంటున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో పక్క రాష్ట్రాలు పంట తగలబెట్టడం వల్ల వచ్చే పొగ వల్ల కూడా కాలుష్యం ఏర్పడుతుంది. ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? దీనికి 2 రకాల చర్యలు ఉంటాయి. ఒకటేమో ఇంజనీరింగ్ కంట్రోల్ సిస్టమ్స్ అంటారు, రెండోదేమో అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ సిస్టమ్స్ అంటారు. ఓకే, ఇంజనీరింగ్ కంట్రోల్ సిస్టమ్స్ లో మీరు లోడ్స్ తగ్గించుకోవడానికి ఇప్పుడు వాహనాల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి వాహనాల్లో ఏం చేయాలంటే మనం వాహన కాలుష్యం గురించి ట్రిప్ డిస్టెన్స్ తగ్గించుకోవాలి, ట్రిప్ ఫ్రీక్వెన్సీ తగ్గించుకోవాలి, దాని తర్వాత ట్రిప్ మోడ్ మార్చాలి. Trip frequency and trip distance తెలుసు, ఎనీ ట్రాన్స్పోర్ట్ ఇంజనీర్ విల్ టెల్ యూ దీస్ థింగ్స్. ట్రిప్ డిస్టెన్స్, ట్రిప్ ఫ్రీక్వెన్సీ ఎట్లా తగ్గించుకోవాలి? బేసిక్లీ ఏంటంటే నేబర్హుడ్ స్కూల్స్, మీకు కమర్షియల్ కాలేజెస్ ఎందుకు కావాలి? తగ్గించుకోండి కమర్షియల్ కాలేజెస్. రీడిజైన్ ది ఎగ్జామ్స్. అవునా? ట్రిప్ మోడ్, సైకిల్ పాత్వేస్ పెట్టండి. సైకిల్స్ ని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? ఇప్పుడు మెట్రోలు కట్టాం, లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఎట్లా? అప్పుడు ఎప్పుడో జిహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడడం కూడాను. లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటే మెట్రో స్టేషన్ నుంచి ఇంటి దాకా ఆటోలో వెళ్లకుండా వచ్చి సైకిల్ ని పార్క్ చేసుకునేట్టుగా పార్కింగ్ బేస్ పెట్టండి. సికింద్రాబాద్ స్టేషన్ లో ఇదివరకు రోజుల్లో ఒక పెద్ద పార్కింగ్ బే ఉండేది సైకిల్స్ కోసం. అట్లా పార్కింగ్ బేస్ పెడితే మనం మెట్రోల్లో మరి సైకిల్స్ ని అలౌ చేయట్లేదు కదా, యూరోప్ లోనూ అమెరికాలోనూ చేసినట్టుగా. అప్పుడు ఏం చేస్తారంటే సైకిల్ మీద వచ్చి ఇంటి నుంచి వచ్చి అక్కడ పార్కింగ్ బేలో పెట్టుకొని దాని తర్వాత సాయంకాలం వచ్చినప్పుడు అక్కడి నుంచి తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తారు. లేకపోతే షేర్ సైకిల్ స్కీమ్స్ పెట్టండి. షేర్ సైకిల్ స్కీమ్స్ చాలా సిటీస్ లో ఉన్నాయి. బెంగళూరులో ఉన్నది, హైదరాబాద్ లో కూడా మినిస్క్యూల్స్ షేర్ సైకిల్ స్కీమ్స్ ఉన్నాయి. ఇట్లాంటివి ఎంకరేజ్ చేయాలి. ఇది ఎందుకు చేయట్లేదు? కారు వాళ్ళకేనో ఇదేంటి ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు రోడ్లు కడుతున్నారు? పెడెస్ట్రియన్స్ కేనో మొన్న నేను సైక్లింగ్ చేస్తూ ఉంటాను సిటీలో. ఓకే, మొన్న వెనకాల నుంచి వచ్చి 2-వీలర్ వాడిని వచ్చి కొట్టాడు నన్ను పొద్దున్నే 7ంటికి. ఓకే, నా చేయి ఫ్రాక్చర్ అయింది. సో అది భయపడే జనాలు కూడా సైకిల్ అవి వాడడం మానేసి సైకిల్ లేన్స్, ఇప్పుడు మీరు సైకిల్ లేన్స్ తయారు చేయరు, కాలుష్యం తగ్గించుకోవాలి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? yes, it's not possible. I mean, talk sense, man. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మనం ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సాగర్ ధర్మ గారు, అలాగే నరసింహారెడ్డి గారు. ఎస్, మొత్తానికి చూసినట్లయితే ఢిల్లీలో పొల్యూషన్ సైరన్ మోగుతోంది. ఇక ఆ సైరన్ డేంజర్ లెవెల్ దాటిపోయి సివియర్ కండిషన్కి వచ్చేసిందని చెప్పుకోవాలి. అది దేశ రాజధాని ఢిల్లీలో ఈ పరిస్థితి తలెత్తింది. దేశానికి కేంద్ర బిందువు అయినటువంటి నగరం ఇప్పుడు కాలుష్యంతో నిండిపోయింది. ఉదయం 11 గంటలు దాటినా కూడా సూర్యుడు కనిపించట్లేదంటే అర్థం చేసుకోవాలి. రోడ్ల మీద వెళ్దామన్నా కూడా అంతా మస్కగా ఉంటుంది. విమానాలు ఆలస్యం అవుతున్నాయి. పొరపాటున ఎవరైనా బయటకు ఎక్కువసేపు తిరిగితే కళ్ళమంటలు, శ్వాస సంబంధ సమస్యలతో అయితే బాధపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. మరి ఇది ఇప్పుడు హస్తినార్ దుస్థితి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK News. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.